హాయ్ అండి. వీటిని మా సైడు సొత్తుదుంపలు అని అంటారు. ఈరోజు సొత్తుదుంపలు నెత్తళ్ళ కూర వండాను. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది వండుతారో కామెంట్ చేయండి. మొన్న పండక్కి ఊరెళ్ళినప్పుడు ఊర్లోకి నెత్తళ్ళు వచ్చాయి. అరకేజీ నెత్తళ్ళు తీసుకున్నాను. కేజీ నెత్తళ్ళు 400 అంట. మాకు ఈ అరకేజీ నెత్తళ్ళు 2-3 నెలలైనా వస్తాయి. ఓన్లీ నెత్తళ్ళు నేను చాలా తక్కువగా వండుతాను అనమాట. ఎక్కువగా ఇలాగా ఏదో ఒక కూరగాయతో కలిపి వండుతాను. మా పిల్లలు స్టార్టింగ్ లో ఈ నెత్తళ్ళకు కూడా ముళ్ళు తీసి పెట్టమనే వాళ్ళు, తినేవాళ్ళు కాదు సరిగా. కానీ ఈ మధ్యన నెత్తళ్ళు కూడా చక్కగా తింటున్నారు. మా అమ్మ నా చిన్నప్పుడు ఎక్కువగా సొత్తు కూరతో నూకలేసి పులుసు చేసేది, అలాగే ఇలాగ నెత్తలు వేసి కూర వండేది. నేనైతే ఇప్పుడు ఎక్కువగా సాంబార్లోకి వాడతాను, అప్పుడప్పుడు ఇలాగా కూర వండుతాను. ఈ కాంబినేషన్ కూర చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న నెత్తలు వేసి ఫ్రై అయిన తర్వాత సొత్తుదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత వాటర్ వేసుకొని దగ్గరగా అవనివ్వాలి కూర. తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఏం అవసరం లేదు. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవడమే. బాయ్ బాయ్.